బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. కవితతో పాటు కేటీఆర్ సహా కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు ఉన్నారు. దాదాపు 5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ కు వచ్చారు. ఇదిలా ఉండగా కవిత రాక సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి ఆమెకు భారీ ర్యాలీగా తీసుకురావాలని నిర్ణయించారు. ఇంటికి వచ్చాక ఇవాళ కేసీఆర్ తో కవిత భేటీ కానుంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి 150 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత హైదరాబాద్ మొత్తానికైతే బెయిల్ పైన హైదరాబాద్ కు రావడం జరిగింది. మరి నిన్ననే కవితకు బెయిల్ వచ్చినప్పటికీ ప్రాసెస్ అంతా కలిసి ఒక రోజు సమయం పట్టినట్టు అనుకోవచ్చు దాదాపు. అయితే దాదాపు ఆ తీహార్ జైల్లో 5.5 నెలల పాటు హైదరాబాద్ మొత్తం మీద కవిత ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేదానికి ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. దాదాపు కార్యకర్తలు ఫ్లెక్సీలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. సుమారు 500 కార్లతో ఆమెకు వెల్కమ్ చెప్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. కవిత వెంట ఆమె భర్త అనిల్, అలాగే కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆమె నివాసానికి వెళ్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ కేసులో ఆగస్టు 27 సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు సంగతి తెలిసిందే. దాదాపు 150 రోజులు జైల్లో ఉన్న కవిత నిన్న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత న్యాయం తెలిసింది, తన పోరాటం కొనసాగుతుంది, మొత్తంగా కూడా పిల్లలకు దూరంగా ఉండడం కష్టమైన బాధ్యత, నన్ను జగమండిని చేశారు, ఇలాంటి కొన్ని డైలాగులతో నిన్న కవిత మాట్లాడడం జరిగింది. మరి తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తా ఇలాంటి మాట్లాడింది. సో అలా ఇప్పుడైతే మొత్తానికి కవిత బెయిల్ పైన వచ్చేసింది. ట్రయల్ కోర్టులో కవిత గురించి మనం మాట్లాడుకున్నట్లే దాదాపు రౌసని కోర్టు అయితే వర్చువల్ గా హాజరయ్యారు అప్పట్లో. సరే, ఆ రకంగా మొత్తం కూడా ఇన్ని రోజులు కోర్టు, జైలు ఇలా తిరుగుతూ మొత్తానికి అయితే కవిత బెయిల్ పైన హైదరాబాద్ కి వచ్చింది. హైదరాబాద్ కు రావడంతో బీఆర్ఎస్ నేతలంతా కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతుండగా ఇప్పటికే న్యాయం తెలుసుకుని మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు కూడా చేతిలో ఇలా పిడికిలు చూపిస్తూ అభినందనలు చేసుకుంటూ గ్రాండ్ వెల్కమ్ అన్నట్టుగా కేటీఆర్ అయితే బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరారో వాళ్ళందరూ కూడా కవితను తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.